హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టుడే మన టాపిక్ ఏంటంటే వైట్ బ్యాండ్ ఎఫ్ఎం గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను. ఈ లెక్చర్లో మన టాపిక్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం. వైట్ బ్యాండ్ ఎఫ్ఎం జనరేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. దేర్ ఆర్ టూ మెథడ్స్ టు జనరేట్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం. రెండు మెథడ్స్ ఉన్నాయి వైట్ బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ చేయడానికి. ఒకటేమో డైరెక్ట్ మెథడు, ఇంకోటేమో ఇండైరెక్ట్ మెథడ్ అంటారు, లేదా ఆమ్స్ట్రాంగ్ మెథడ్ అంటారు. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మామూలుగా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో వైట్ బ్యాండ్ ఎఫ్ఎం అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే, టైం డొమైన్ ఈక్వేషన్లో బీటా అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే అప్పుడు మనం వైట్ బ్యాండ్ ఎఫ్ఎం అని చెప్తాం దాన్ని. సో ఇప్పుడు in frequency modulation of white band FM beta greater than 1, we use voltage control oscillator is used. The working of it will convert voltage to frequency. మామూలుగా వైట్ బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ చేయడానికి వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ యూజ్ చేస్తాము. వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ ప్రిన్సిపల్ ఏంటంటే, వోల్టేజ్గా ఇన్పుట్ని తీసుకొని ఎంత వోల్టేజ్ ఇచ్చామో దాని రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ని జనరేట్ చేస్తుంది. అదే వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ యొక్క ప్రిన్సిపల్. ద వర్కింగ్ ఆఫ్ ఇట్ విల్ కన్వర్ట్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ. అంటే వోల్టేజ్ని తీసుకొని ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అయితే మెసేజ్ ఒక యాంప్లిట్యూడ్ని ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేస్తుంది. అదే కదా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే. సో వీ కన్సిడర్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ఎం. వీ నో దట్ ఎస్ ఆఫ్ టీ, ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ మనం డిరైవ్ చేసాము. ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ ప్లస్ 2π కేఎఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎం ఆఫ్ టీ డిటీ. ఇది టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్. అండ్ మాడ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏమవుతుంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ జరుగుతుంది. క్యారియర్ ఫ్రీక్వెన్సీలో మాడ్యులేషన్ జరుగుతుందంటే అర్థం ఏంటి? ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ కేఎఫ్ ఇంటూ ఎం ఆఫ్ టీ. కేఎఫ్ ఇంటూ ఎం ఆఫ్ టీ అనేది మాడ్యులేషన్, క్యారియర్ సిగ్నల్ని మాడ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎం ఆఫ్ టీ అనేది మాడ్యులేటింగ్ సిగ్నల్, కేఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ. సో వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ అప్లికేషన్ని జనరేట్ చేయడానికి వీ కెన్ యూస్ కోల్పిట్ ఆసిలేటర్ ఆర్ హార్ట్లీ ఆసిలేటర్. చాలా మెథడ్స్ ఉన్నాయి వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ని జనరేట్ చేయడానికి. మనం తీసుకునే మెథడ్ కోల్పిట్ కానీ హార్ట్లీ ఆసిలేటర్ అలాంగ్ విత్ ద వ్యారెక్టర్ డయోడ్ కోల్పిట్ కానీ హార్ట్లీ ఆసిలేటర్కి ప్యారల్గా కనెక్ట్ చేసి దానికి మనం ఇన్పుట్ ఇస్తాము. ఈ సర్క్యూటు వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్గా యాక్ట్ అవుతుంది. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే L1 L2, మనం ఇక్కడ హార్ట్లీ ఆసిలేటర్ తీసుకున్నాము. L1 ఇన్ సిరీస్ విత్ L2 ఇన్ ప్యారలల్ విత్ కెపాసిటర్ C. దానికి ప్యారలల్గా వ్యారెక్టర్ డయోడ్ అంటే వేరియబుల్ కెపాసిటర్ డయోడ్ యూస్ అవుతుంది. దానికి అక్రాస్ ద వ్యారెక్టర్ డయోడ్ మెసేజ్ సిగ్నల్ ఇస్తాము. నేను ఇప్పుడు వ్యారెక్టర్ డయోడ్ ఎలా వర్కింగ్ అవుతుందో చెప్తాను. వ్యారెక్టర్ డయోడ్ అంటే ఏం లేదు, ఇట్స్ నథింగ్ బట్ ఏ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇది డిప్లీషన్ రీజన్. నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆపరేటర్ ఇన్ రివర్స్ బయాస్లో ఆపరేట్ చేయడం వల్ల వేరియబుల్ కెపాసిటర్గా యాక్ట్ అవుతుంది. ఈ డిప్లీషన్ రీజన్ అనేది ఇన్సులేటర్, పిఎన్ అనేది ప్యారలల్ ప్లేట్స్గా యాక్ట్ అవుతుంది. సో విఆర్ అనేది వేరీ చేస్తూ ఉంటే దీని డిప్లీషన్ రీజన్ అనేది వేరీ అవుతుంది. సో ఈ కెపాసిటర్ అనేది వేరియబుల్ కెపాసిటర్గా యూజ్ అవుతుంది. అండర్ రివర్స్ బయాస్ విఆర్, ద విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజన్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది అప్లైడ్ వోల్టేజ్. వీ నో దట్, మనకు తెలుసు C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్ ఏ డివైడెడ్ బై డి. యాజ్ విఆర్ ఇంక్రీజెస్ ద విత్, విఆర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ రీజన్ విత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి. సో విఆర్ ఇంక్రీజెస్, డి ఇంక్రీజ్ అయింది కాబట్టి డిప్లీషన్ విత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో C ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ కెపాసిటెన్స్ అనేది C0 అనేది ఏంటంటే నార్మల్ ఈక్విలిబ్రియంలో ఉండే కెపాసిటెన్స్ మైనస్ K ఇంటూ ఎం ఆఫ్ టీ. K ఇంటూ ఎం ఆఫ్ టీ అని ఎందుకు రాస్తున్నామంటే కెపాసిటెన్స్ అనేది వేరీ అవుతుంది. ఎందువల్ల వేరీ అవుతుంది? వోల్టేజ్ వల్ల వేరీ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ప్లేస్లో మనం మెసేజ్ సిగ్నల్ని పెడుతున్నాం కాబట్టి C0 ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి మైనస్ K ఇంటూ ఎం ఆఫ్ టీ. సో మైనస్ K ఇంటూ ఎం ఆఫ్ టీ అనేది హైగా ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది లోగా ఉంటుంది. ఎం ఆఫ్ టీ అనేది నెగిటివ్లో ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది ఎం ఆఫ్ టీ మైనస్ పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే ఎం ఆఫ్ టీ అనేది పాజిటివ్ సింబల్ని
యానోడ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాము, నెగిటివ్ సింబల్ని క్యాథోడ్ టెర్మినల్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాము. సో MT అనేది ఇంక్రీజ్ అవుతూ పీక్ వాల్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ రీజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి. సో డిప్లీషన్ రీజన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కెపాసిటెన్స్ డిక్రీజ్ అయింది. సో MT మ్యాక్సిమం ఉన్నప్పుడు దాని యొక్క కెపాసిటెన్స్ C=C0 అనేది ఈక్విలిబ్రియం కెపాసిటెన్స్ మైనస్ ఆ ఈక్విలిబ్రియం కెపాసిటెన్స్ కాస్త తగ్గుతుంది, మైనస్ K ఇంటూ ఎంత వేరీ అవుతుందో దాన్ని బట్టి దాని కెపాసిటెన్స్ కూడా వేరీ అవుతుంది. మనకు తెలుసు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ ఈక్విలిబ్రియం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√L ఈక్వలెంట్ ఇంటూ C ఈక్వలెంట్. C ఈక్వలెంట్ ఏమైంది, C0 మైనస్ K ఇంటూ MT. C0 అనేది ఈక్విలిబ్రియం కెపాసిటెన్స్, ఈ కెపాసిటెన్స్ MT యాంప్లిట్యూడ్ వల్ల వేరీ అవుతుంది కాబట్టి C0 మైనస్ K ఇంటూ MTలో రాసుకున్నాము. దాని నుంచి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/L ఈక్వలెంట్ C0 దాన్ని కామన్ తీసేస్తే 1 మైనస్ K ఇంటూ MT డివైడెడ్ బై C0. 1 మైనస్ K ఇంటూ MT టర్మ్ని పైకి పంపిస్తాము, ఇన్వర్స్ రూపంలో రాసుకుంటాము. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/L ఈక్వలెంట్ ఇంటూ C ఈక్వలెంట్ ఇంటూ 1 మైనస్ K ఇంటూ MT డివైడెడ్ బై C0 హోల్ పవర్ మైనస్ 1/2. ఇప్పుడు తీసుకుంటే K ఇంటూ MT డివైడెడ్ బై C0 మస్ట్ బి లెస్ దాన్ 1 అయినప్పుడే ఇది ఒక మ్యాథమెటికల్ ఫామ్. ఈ టర్మ్ లెస్ దాన్ 1 అయినప్పుడు హయ్యర్ టర్మ్స్ మనం ఎలిమినేట్ చేస్తాము. సో 1 ప్లస్ K ఇంటూ MT డివైడెడ్ బై 2 ఇంటూ C0. సో మనకి ఒమేగా ఏమైంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/L ఈక్వలెంట్ ఇంటూ C0 ఇంటూ 1 ప్లస్ K ఇంటూ MT డివైడెడ్ బై 2C0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/L ఈక్వలెంట్ ఇంటూ C0ని ఒమేగా0గా రాసుకుంటాము. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా0 ప్లస్ K ఇంటూ ఒమేగా0 డివైడెడ్ బై 2C0 ఇంటూ MT. ఇది సిమిలర్గా ఎలా ఉంది, దిస్ ఈజ్ సిమిలర్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా0 ప్లస్ KF ఇంటూ MT. సో మాడ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీకి సిమిలర్గా ఉంది, వేర్ KF అనేది K ఒమేగా0 డివైడెడ్ బై 2 ఇంటూ C0. ఇది మ్యాథమెటికల్ ఫామ్. ఇది సింపుల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, వోల్టేజ్ ఇస్తున్నాము, మెసేజ్ సిగ్నల్ పాజిటివ్ హైగా వెళ్ళినప్పుడు రివర్స్ బయాస్లో కనెక్ట్ అయింది కాబట్టి డిప్లీషన్ రీజన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కెపాసిటెన్స్ డిక్రీజ్ అవుతుంది. మనము ఫార్ములా బట్టి ఏం రాసుకున్నాము, FC ఒమేగా సిని FCలో రాసుకున్నాను. సో 1/2π కిందకు వచ్చింది. FC ఈజ్ ఈక్వల్ టు 1/2π√L ఈక్వలెంట్ ఇంటూ C ప్లస్ C డాష్ అనేది వేరియబుల్ యొక్క కెపాసిటెన్స్. సో D ఇంక్రీజ్ అవ్వడం వల్ల కెపాసిటెన్స్ అనేది తగ్గింది. సో డినామినేటర్ తగ్గిందంటే డినామినేటర్ లోగా ఉందంటే టోటల్ అవుట్పుట్ హైగా ఉన్నట్టు. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ ఉంది. సో దీని పరంగా ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ సిగ్నల్ తీసుకొని దాని యొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎలా వేరీ అవుతుందో మనం చూసుకుందాం. ఇది ఒక మెసేజ్ సిగ్నల్, ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లస్ AM టు మైనస్ AM, సైనసోయిడల్ సిగ్నల్ అనుకోండి. ఇది క్యారియర్ సిగ్నల్ విత్ యాంప్లిట్యూడ్ ప్లస్ AC మైనస్ AC. ఇప్పుడు MTని కానీ తీసుకున్నాం అనుకో, MT స్లోగా AM దాకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అగైన్ ఇట్ గోస్ ఆన్ డిక్రీజింగ్ అండ్ ఇట్ విల్ డిక్రీజ్ అప్ టు మైనస్ AM అండ్ సిమిలర్లీ ఇట్ విల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. మనం ఏం చెప్పాము, యాంప్లిట్యూడ్ అనేది అక్రాస్ ద కెపాసిటర్ హైగా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ హైగా ఉన్నాయి. సో ఈ లైన్ ఎట్ AM దగ్గర కింద మెసేజ్ సిగ్నల్ కాదు, ఎఫ్ఐని కనుక కన్సిడర్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. హియర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అనేది ఇక్కడ హైగా ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ హైగా ఉంది. సిమిలర్గా మైనస్ AM దగ్గర తీసుకున్నామంటే FI ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ లోగా ఉన్నాయి. ఎందుకు లోగా ఉన్నాయి, మైనస్ AM దగ్గర కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్లైడ్లో చెప్పినట్టు C ఈజ్ ఈక్వల్ టు మైనస్ MT. సో కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మైనస్ AM దగ్గర ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది లోగా ఉంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది రెడ్యూస్ అయింది. సో దీని పరంగా వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ద వైడ్ బ్యాండ్ FM సిగ్నల్. ఇదొక మెథడ్. సెకండ్ ఇక్కడ నోట్ మనం ఏమి కన్సిడర్ చేయాలంటే, క్యారియర్ సిగ్నల్ అయినా మాడ్యులేటెడ్ క్యారియర్ సిగ్నల్ అయినా దాని యాంప్లిట్యూడ్ రిమైన్స్ సేమ్. ఏసీ హయ్యర్ అండ్ లోయర్ వాల్యూస్ రిమైన్స్ సేమ్, AC మైనస్ AC. ఇక్కడ కూడా AC మైనస్ AC నేను నోట్ చేయలేదు, బట్ ఇక్కడ కూడా యాంప్లిట్యూడ్లో ఎటువంటి చేంజ్ లేదు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్లోనే చేంజ్ ఉంది. సో ఇక్కడ
సో దాన్ని బట్టి మనం ఏం చెప్పగలం, పవర్ రిమైన్స్ సేమ్. సో మాడ్యులేటెడ్ సిగ్నల్ పవర్, క్యారియర్ సిగ్నల్ పవర్ సేమ్గా ఉందని చెప్పగలం. ఇది డైరెక్ట్ మెథడ్. మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఇండైరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇండైరెక్ట్ మెథడ్ అయినా ఆల్సో కాల్డ్ యాజ్ ఆమ్స్ట్రాంగ్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటంటే డైరెక్ట్గా మనం వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంని జనరేట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఫస్ట్ నారో బ్యాండ్ ఎఫ్ఎంని జనరేట్ చేసి దాంట్లో నుంచి వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంని జనరేట్ చేస్తాం. ఫస్ట్ నారో బ్యాండ్ ఎఫ్ఎం మాడ్యులేటర్ని తీసుకున్నాం. M(t) అనేది మెసేజ్ సిగ్నల్, C(t) అనేది క్యారియర్ సిగ్నల్. నారో బ్యాండ్ ఎఫ్ఎం మాడ్యులేటర్, నారో బ్యాండ్ ఎఫ్ఎం నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నారో బ్యాండ్ ఎఫ్ఎం ఈ మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ నారో బ్యాండ్ ఎఫ్ఎం మాడ్యులేటర్కి ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ విల్ ప్రొడ్యూస్ నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్. నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్ అంటే ఏంటి, మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది <1 ఉంటే నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్, మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది <1 ఉంటే వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్. సో మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్. ఇది ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్. ఈ ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్కి ఈ నారో బ్యాండ్ ఎఫ్ఎంని ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్ దీని యొక్క ఆర్డర్ n ఇంట్రడ్యూస్ చేస్తే మనకు వచ్చేది వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఎలా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్లీ ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్స్ అనేది నాన్ లీనియర్ సిస్టమ్స్ అనేది ఇట్ మే బీ ట్రాన్సిస్టర్ ఆర్ ఇట్ మే బీ డయోడ్, ఎనీ టైప్ యూజ్డ్ యాజ్ అ ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్. ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఒక ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్. దీని యొక్క ఆర్డర్ 2, n is equal to 2. cos 2πfct ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్ అంటే దీన్ని స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, cos స్క్వేర్ 2πfct. దాన్ని ఎలా రాయొచ్చు, 1 + cos 4πfct డివైడెడ్ బై 2. 1 + cos 4πfct డివైడెడ్ బై 2. 1/2 + cos 4πfct డివైడెడ్ బై 2. 1/2 అనేది డీసీ వోల్టేజ్. ఎలిమినేట్ చేయండి డీసీ వోల్టేజ్ని. మనకి ఇప్పుడు ఏమైంది, ఫ్రీక్వెన్సీ అనేది 2 times మల్టిప్లై అయింది స్క్వేరింగ్ చేయడం వల్ల. ఇదిగో cos 4πfctని ఎలా రాసుకోవచ్చు, cos 2 × 2πfct. అగైన్ ఈ cos 4πfctని మళ్ళీ ఇంకో ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్, దీని యొక్క ఆర్డర్ కూడా 2. అప్పుడు ఏమవుతుంది, cos 4πfct హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది, 1 + cos 8πfct డివైడ్ బై 2. డీసీ వోల్టేజ్ని ఎలిమినేట్ చేస్తే ఫైనల్గా యాంప్లిఫైర్ 2 దగ్గర కూడా మనకి ఏమొచ్చింది, cos 2 × 4πfct. సో దాన్ని బట్టి ఏమైంది, ఈ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది fc ఉంది, తర్వాత 2fc అయింది, తర్వాత 4fc అయింది. సో ఇలా ఫ్రీక్వెన్సీ అనేది మల్టిప్లై అవుతుంది. సిమిలర్గానే నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్, టైం డొమైన్ నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్ నుంచి వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్కి ఎలా జనరేట్ చేయాలో చెప్తాము. అజ్యూమ్ ద మెసేజ్ సిగ్నల్ అండ్ ద క్యారియర్ సిగ్నల్ టు ద నారో బ్యాండ్ ఎఫ్ఎం. అవుట్పుట్ ఏంటి, నారో బ్యాండ్ ఎఫ్ఎం వచ్చింది. మనకి టైం డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో S(t) = AC cos 2πfct + బీటా sin 2πfm × t. ఈ సిగ్నల్ని ఫ్రీక్వెన్సీ మల్టిప్లయర్కి పాస్ చేసిన తర్వాత ఏమైంది, మనకి ఎగ్జాంపుల్లో ఫ్రీక్వెన్సీ మల్టిప్లై అయింది. సిమిలర్గా ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ n × n times మల్టిప్లై అవుతుంది. సిమిలర్గా ఈ టర్మ్ బీటా sin 2πfm × t కూడా n times మల్టిప్లై అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే S(t) = AC cos n × 2πfct + n బీటా sin 2πfm × t. సో n బీటా అంటే ఏంటి, బీటా అనేది n times మల్టిప్లై అయింది, అంటే బీటా అనేది <1 అయింది. సో వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటే ఏంటి అర్థము, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటే ఏంటి, మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది <1 ఉంటే అది వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. హియర్ బీటా అనేది n times మల్టిప్లై అయింది కాబట్టి నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్ నుంచి వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్గా మారుతుంది ఇది. సో హియర్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ అండ్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ ఈస్ మల్టిప్లైడ్ బై n times. సో రిజల్ట్స్ ఇన్ ద వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. సో ఇలా నారో బ్యాండ్ ఎఫ్ఎం నుంచి వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంగా ఇండైరెక్ట్ మెథడ్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లైర్ యూజ్ చేసి మనం జనరేట్ చేయొచ్చు. సో ఈ రెండు టాపిక్స్ అయిపోయిన తర్వాత నేను డిడక్షన్ టెక్నిక్స్, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం డిడక్షన్ టెక్నిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. అయితే ఒకటి, నోట్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ కూడా డెరివేషన్స్ తెలిసేలాగా ఫార్ములాస్ని నోట్ చేసుకోండి. సో మీరు ఈజీగా రిఫర్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. అయితే ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ నుంచి మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం మనం కమ్యూనికేషన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ ఈ అనలాగ్ కమ్యూనికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అప్పుడు మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.